జనరల్ గా ఇప్పుడు ఈ ఫ్లాట్ యొక్క డైమెన్షన్స్ అంటే ఎంత SFT ఇది 1825 SFT ఫ్లాట్, 3 BHK ఫ్లాట్. 3 BHK ఫ్లాట్. సో అంటే ఇది ఓపెన్ హాల్ అండి, ఇది ఓపెన్ హాల్. ఇది ఓపెన్ హాల్, ఇది ఫార్మల్ లివింగ్ రూమ్ లాగా ఇది చేయించుకున్నాము. ఓకే. సో ఎంటర్ కాగానే ఇప్పుడు ఎవరైనా గెస్ట్ వచ్చినా ఇట్లా కూర్చోవడానికి ఇక్కడ ఒక సోఫా సెట్ లాగా చేయించుకున్నాం ఇదంతే. సో జనరల్ గా నాకు వచ్చిన డౌట్ సార్, మామూలుగా ఎవరు కూడా ఈ లైట్ కలర్స్ కి అంత ఆసక్తి చూపించరు, అంటే మీన్స్ భయపడతారు. సో మీరు ఎంత ధైర్యంగా ఈ లైట్ కలర్స్ ఎలా చూస్ చేసుకున్నారు, అంటే రీజన్ బిహైండ్ దిస్ కలర్? డార్క్ కలర్స్కి వెళ్తే మనకు క్లాస్ లుక్ రాదండి. సో క్లాస్ లుక్ రావాలి అంటే కంపల్సరీ లైట్ కలర్స్ సెలెక్ట్ చేయాల్సిందే. సో మీరు ఎక్కడ లైట్ కలర్స్ చూసినా డిజైన్ ఏదైనా ఉండనివ్వండి, బట్ మీ క్లాస్ లుక్ వచ్చేస్తుంది. సో దీంట్లో కొంటారో దీనికి మీకు ఎగ్జాక్ట్ గా మీరు ఏ కలర్ సెలెక్ట్ చేసుకుని ఆ కలర్ రిప్రజెంట్ చేశారు, ఎగ్జాక్ట్ కలర్స్ ఇచ్చారు మనకి. ఓకే సార్. సార్ జనరల్ గా మీ ఈ ఇంటీరియర్స్ లో ఏమన్నా స్పెషాలిటీస్ ఏమన్నా? సో జనరల్గా ఇప్పుడు లివింగ్ రూమ్లో చూస్తే టీవీ ఈ ప్లేస్లో వస్తుంది మనకి. సో మనం ఇక్కడ టీవీ పెట్టించకుండా ఇట్లా ఆర్టిఫాక్ట్ లాగా చేయించుకొని టీవీ ఇట్లా రొటేటబుల్ వర్షన్ లాగా చేయించాం. సో ఇటు గెస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని అండ్ తినేటప్పుడు కానీ మోస్ట్లీ ఫ్యామిలీ అంతా స్పెండ్ చేసే టైం ఇక్కడ. మీరు గెస్ట్ అటు వచ్చినా అటు సైడ్ టీవీ చూసుకోవచ్చు, అంటే ఈ డైనింగ్ ఏరియా అండ్ మీ సిట్టింగ్ ఏరియా ఫ్యామిలీ గ్యాదరింగ్ కి కూర్చొని ఇలాగ టీవీ చేసుకోవచ్చు, ఇలా కూడా టీవీ చూసుకోవచ్చు. అండ్ ఈవినింగ్ టైంలో రిలాక్స్ అవ్వాలి అన్న అక్కడ కూర్చొని టీవీ చూడొచ్చు. మెయిన్ ఏంటంటే అక్కడ కూర్చుంటే కిడ్కి ఐస్కి టీవీకి డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు కిడ్ అక్కడ కూర్చొని టీవీ చూస్తాడు. సో ఆ డిస్టెన్స్ కవర్ చేయడానికి నేను మెయిన్ ఇట్లా రొటేటబుల్ వర్షన్ చేయించాను.